ఓట్లప్పుడు ఏమేం హామీలు ఇచ్చిర్రో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుర్రు. ఫ్రీ బస్సులు, అమరావతి రైతుల పంచాది, 6 గ్యారెంటీలు, 1వ తారీఖు నాడు పెన్షన్లు పంపిణీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుర్రు. అంతేకాదు ఎప్పటికప్పుడు జిల్లా ఆఫీసర్లతోని మీటింగ్లు పెడుతుండు కూడా సీఎం సారు. అట్లనే ఇవాళ కూడా కలెక్టర్లతోని మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్లో ఏం మాట్లాడిండు, ఏంది సంగతి అంతా ఒక్కసారి అప్సుకొని వద్దాం పర్రి. ఇలా ఇటు అమరావతిలో గంటల కమానం నడిచింది కలెక్టర్లతో మీటింగు. ఈ నడుమ రాష్ట్రంలో తేపకోటి తక్లీఫ్ అవుతుండే కదా, దాని మీద కలెక్టర్లతో కుల్లం మాట్లాడిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. బాణాసంచ వేలుడు, పబ్లిక్ పానాలు పోవుడు, శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాలు, ఇట బొచ్చడు ముచ్చట్ల మీద మాట్లాడిండు అధికారులతోని. అంతేకాదు ఇటువంటి మల్లోపాలి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డర్లు వేసిండు కూడా కలెక్టర్లకు. రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం, కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు, ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్, వీ కెనాట్ మిస్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. అంటే తీరిక దొరికినప్పుడల్లా కలెక్టర్లు, సెక్రటరీలు ఫీల్డ్ మీదకి పోవాలనుకొచ్చిండు అన్నట్టు. నెలకు 8 వద్దులు కలెక్టర్లు, 4 వద్దులు సీనియర్ సెక్రటరీలు, పబ్లిక్లు ఉండాలన్నట. అంటే పల్లెలకు పోవాలి, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలి, ఏ పనున్నా దగ్గరుండి చేయాలనేది సార్ ఆర్డర్ అన్నట్టు. అంతేకాదు సర్కారు పథకాలు పబ్లిక్ అందేటట్టు చూడాలని గట్టిగానే చెప్పిండు సీఎం సార్ కలెక్టర్లతోని. ఇది ఒక్కటే కాదు, ఉగాది పండుగ ముంగట పబ్లిక్ కు సల్లటి ముచ్చట చెప్పిండు కూడా. ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీవు కూడా ఉగాది కానుక. ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. అగనట ఉగాదికి ఏం తక్కువ 2.5 లక్షల మందికి ఇండ్లు ఇస్తారట గవర్నమెంట్ తరపుకించి. జాగ లేని వాళ్ళకు జాగ కూడా మళ్ళా ఈడికే ఏం ఓడవలే. జూన్ నెలలో ఇంత మందికి ఇండ్లు. మాట అన్నదాత సుఖీభావ పథకం కింద నిధుల ముచ్చట కూడా చెప్పిండు. ఈ నెల 13వ తారీఖు నాడు నిధులు విడుదల చేస్తారట బాజాప్తా. ఇది నేనంటున్న మాట కాదు, కుర్దు సీఎం సార్ చెప్పిన ముచ్చటే. 7 MOUలు చేశాం. ఏదైతే AI మాడ్యూల్స్ అన్ని కూడా వచ్చారు. ఇప్పుడు IBM 1 మిలియన్ పీపుల్ కి ట్రైన్ చేస్తా ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా తీసుకున్నాం. వైజర్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. అవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే టోటల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఫౌండేషన్ వేసే పరిస్థితి రావాలి. బళ్ళు, చదువులు, సర్కారు హాస్టళ్లు, గల్లీల పొంటి చెత్త, రోడ్ల మీద గుంటలు, దవాఖాన్ల సౌలతులు, ఇట బొచ్చడు ముచ్చట్ల మీద మాట్లాడిండు సీఎం సారు. గిట్ట కలెక్టర్లతో మీటింగ్ పెట్టి సీఎం సార్ గిసొంటి ముచ్చట్లు చెప్తుంటే ప్రతిపక్ష పోలు అంటున్న మాటలు గిట్లున్నాయి. తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది 0. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడుని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఇంకేమైనా కనపడినాయా? వాళ్ళు అట్లా అంటుంటే వీళ్ళేమో గిట్లా అనబట్టి మరి చూడాలి రేపడుతుంది అధికారుల పనితనం ఎట్టుంటుందో. దాని మీద మళ్ళీ ప్రతిపక్ష పోలు ఎటువంటి ముచ్చట్లు చెప్తారో ఇక.